ఇక ఆదివాసీ ట్రస్ట్ పేరుతో నమ్మించి మోసం చేశారంటూ ఆగ్రహించిన గిరిజనులు జీకే వీధి దారకొండలో ట్రస్ట్ కార్యాలయం ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ట్రస్ట్ పేరుతో 12,000 కట్టి ఐడీలు తీసుకుంటే నెలకు 3,000 ఇస్తామని మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా చింతపల్లి కేంద్రంగా జరిగిన ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ పడాల్ అక్రమాలపై ప్రైమ్ 9 ఛానల్లో వరుస కథనాలు ప్రసారం కావడంతో బాధితులు అల్లూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమను ట్రస్ట్ చైర్మన్ మోసం చేశాడంటూ పడాల్ మాట మార్చి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. చెప్పండి వాసు. దుర్గా, మనం గత వారం 10 రోజులుగా కూడా ఈ ఆదివాసీ ట్రస్టు అక్రమాలు ఏ విధంగా చేస్తుంది, ట్రస్ట్ పేరుతో గిరిజనుల్ని ఏ విధంగా మోసం చేసింది అనేది వెలుగులోకి తేవడం జరిగింది. గత వారం 10 రోజులుగా కూడా ఈ వరుసగా బాధితులు కూడా ఎక్కడికక్కడ అల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా చింతపల్లి అవ్వచ్చు, ఉక్కుంపేట అవ్వచ్చు, పాడేరు అవ్వచ్చు, అరకు అవ్వచ్చు, దారకొండ, జీకే వీధి, సీలేరు, ఇలా ఎక్కడ పడితే అక్కడ బాధితులు వెలుగులోకి వస్తున్నారు. మేము మోసపోయాం అనే పరిస్థితి వస్తుంది. వీళ్ళందరూ కూడా మొత్తం ఇప్పటికే కలెక్టర్కి అయితేనే, ఎస్పీకి అయితేనే మొత్తం అందరూ కూడా ఫిర్యాదులు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక 2 రోజుల క్రితం పడాలు చైర్మన్గా చెప్పుకుంటున్నటువంటి పడాలు మీడియా ముందుకు వచ్చి ఆయనకి కొంత అనుకూలమైన మీడియాను పిలుచుకుని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అందులో ఐడి అనేది ఎక్కడా కూడా మేము చెప్పలేదు, కేవలం ట్రస్ట్ మాత్రం నడుపుతున్నాం, ట్రస్ట్లో వాళ్ళందరూ కూడా కేవలం విరాళాలు ఇచ్చారు లేదా సభ్యత్వం కట్టారు, అంతే తప్ప ఐడి ఎక్కడ ఇవ్వలేదని చెప్పారు. దీంతో మరింత ఉగ్రరూపం దాల్చినటువంటి గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళైతే దారకొండలో ట్రస్ట్కి సంబంధించిన కార్యాలయంలో సిబ్బందిపై మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పడాలకు ఫోన్ చేసి వీడియో కాల్ కూడా మాట్లాడుతున్నారు. వీడియో కాల్లో కూడా ఆయన ఎక్కడా కూడా కమిటెడ్ అవ్వట్లేదు. ఆయన అయితే ఐడీలు ఎక్కడా కూడా కమిట్ అవ్వాలి, మీరు కేవలం మాకు డబ్బులు కట్టారు, సభ్యత్వం కట్టారు, దాంతోనే సేవ చేస్తున్నామని చెప్తున్నారు తప్ప ఎక్కడ ఒక ఐడి కోసం మీరు ఎక్కడ కూడా ఇవ్వలేదని ఈ విధంగా చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఆగ్రహించి అక్కడ ఫర్నిచర్ కూడా దోషం చేశారు. అసలు ఐడి అంటే ఏంటి అంటే గిరిజనులు, అమాయకమైన గిరిజనులు పాపం చిన్న చితక పనులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, పోడు వ్యవసాయం చేసుకుంటూ, సంతలకు వెళ్ళి వాళ్ళకు పండించుకున్నటువంటి వచ్చిన డబ్బులతో ఐడీలు కొనుగోలు చేశారు. అంటే 12,200 రూపాయలు పెట్టి ఒక ఐడి కొనుగోలు చేస్తే నెలకి 3,000 చొప్పున జీవితాంతం ఇస్తామని నమ్మించాడు. ఆయన బహిరంగంగా క్లాసులు పెట్టి గిరిజనులు చైతన్యం చేసి అవగాహన కల్పించి వీళ్ళందరూ కూడా ఎంతో చైతన్యవంతం చేసి వాళ్ళందరూ చేత కూడా ఒక్కొక్కరు ఒక ఐడి, 10 ఐడీలు, 20 ఐడీలు ఇలా కట్టించుకుని, ఎందుకంటే నెలకు 3,000 నుంచి 10,000, 30,000 ఇలా వస్తే తమ కష్టాలు తీరతాయి, తమ పిల్లల్ని చదివించుకోవచ్చని అనేక మంది వాళ్ళకు ఉన్నటువంటి గొడ్డు గోద మొత్తం అమ్ముకుని, బంగారం అమ్ముకుని, ఇళ్ళు అమ్ముకుని, పొలాలు అమ్ముకుని ఈ ఐడీలు కొనుగోలు చేస్తారు. దాదాపు ఇదంతా కూడా 100 కోట్ల వరకు కూడా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము మోసపోయింది తెలుసుకున్నట్టు వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఎక్కడ పడితే అక్కడ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న ఇవాళ మొత్తం వరుసగా కూడా ఈ ఐడీకి సంబంధించిన వ్యవహారం వెలుగులోకి రావడంతో పడాలు కూడా ఎక్కడ కూడా ఐడి నేను చెప్పలేదని చెప్పడం, వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, ఐడీకి డబ్బులు ఇవ్వటం, రాసి ఇవ్వటం, రిసీప్ట్ ఇవ్వటం, మొత్తం కూడా వాళ్ళందరూ అమాయకులు చేసి మోసం చేయడంతో వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడక్కడ పడాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందు బయటకు రావాలి పడాలని చెప్తున్నారు. ఇప్పటికే మరోవైపు కలెక్టర్ కూడా విచారణకు ఆదేశించారు. ఆ విచారణలో భాగంగా ఇవాళ నుంచే మొత్తం కూడా విచారణ ప్రారంభించడం జరిగింది. ఈ విచారణలో ఏ విధంగా మోసపోయారు, గిరిజనులు ఏ విధంగా మోసం చేశారు, ఈ ట్రస్ట్లో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారని చెప్పి మొత్తం కూడా విచారణ చేస్తున్నారు. అత్యంత దురదృష్టకరం ఏంటంటే ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి సభ్యులు, అంటే వైస్ చైర్మన్, వైస్ సెక్రటరీ, సభ్యులు వాళ్ళే బాధితులై వాళ్ళందరూ కూడా ట్రస్ట్ నుంచి బయటకు వచ్చి పడాలు చేసినటువంటి అన్యాయాలు బయట పెట్టినప్పుడు కూడా ఆయన ఎక్కడ ఒప్పుకోవట్లేదు. తీరా తన మీద కేవలం కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, తనంతా కూడా పక్కాగా ఉన్నానని చెప్తున్నారు. కానీ ఆయన ఐడీలు కొనుగోలు చేసినట్టు, ఐడీలకి డబ్బులు తీసుకున్నట్టు కూడా వాళ్ళ దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, మన దగ్గర కూడా వీడియోలు ఉన్నాయి. ఇదంతా కూడా ఎవిడెన్స్ చూపించినప్పుడు కూడా తానైతే ఒప్పుకోని పరిస్థితి కనిపించింది. ఇవన్నీ కూడా పోలీసులకు అప్పగించారు. అటు సీలేరు నుంచి మొత్తం పాడేరు వరకు కూడా ఎక్కడ పడితే అక్కడ పోలీస్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కలగజేసుకుని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, గిరిజనుల పట్ల ఎంతో ప్రేమ చూపించే పవన్ కళ్యాణ్ కలగజేసుకుని తాము శ్రమ వచ్చి ఎంతో ఇచ్చినటువంటి ఈ డబ్బులంతా కూడా పడాలు మొత్తం 100 కోట్ల వరకు కూడా ఆ ట్రస్ట్ పేరుతో మోసం చేశారు. అంతా కూడా తిరిగి ఇప్పించాలని కూడా అందరూ కోడే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నుంచి విచారణ ప్రారంభమైంది కాబట్టి వారం 10 రోజులు విచారణ కూడా తేలే అవకాశం ఉంది. మరోవైపు నిన్న పడాలపై కూడా ఆ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.
జరిగింది, చింతపల్లి పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది, ఇంకా పాడేరు అయితే ఇతర స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్లు వేయడం జరిగింది, మొత్తం కూడా నమోదు చేయడం జరిగింది. ఇవాళ పడాలి మాట్లాడుతూ కూడా మీరు కేవలం పోలీస్ కంప్లైంట్లు వేయడం వల్ల మీ డబ్బులు రావు, నేను న్యాయం చేయదలుచుకున్నానని చెప్తున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రత్యేకంగా వచ్చి ఈ ఐడీలు ఇచ్చాను, ఐడీలకు డబ్బులు తీసుకుని ఎక్కడ కూడా ఒప్పుకోకపోవడంతో గిరిజనులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు నుంచి అయితే వీళ్ళంతా కూడా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ వాసు.